అన్న మీ పేరు? అంజన్ రెడ్డి గారు. 2019 ఎలక్షన్స్ వచ్చేసినాయి, నోటిఫికేషన్ వచ్చేసింది, అన్ని పార్టీలు తలపడుతున్నాయి, దాదాపుగా 5-6 పార్టీలు. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఈ చంద్రబాబు నాయుడు చేసిండే హామీలు ఒకటిగా నెరవేర్చలే, అందులో ప్రజల తీవ్ర వ్యతిరేకత వచ్చింది, అందుకని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అవుతాడు. ఆయన ఇంతవరకు ఏ హామీలు నెరవేర్చలేదు? ఏం హామీలు నెరవేర్చలే. మా హిందూపురం అభివృద్ధి కానీ కొంచెం ఆ విధంగా ఉంది, రోడ్ల వైడింగ్ లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, అందుకని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు. ఓకే. మరి ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేశాడు, పోలవరం ప్రాజెక్టు సంబంధించి చేశాడు, వృద్ధాప్య పింఛన్లు పెంచాడు, నిరుద్యోగ వృత్తి పెంచాడు, వితంతుల పింఛన్లు పెంచాడు, బీసీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నాడంట, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నాడట, పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదనుకుంటున్నారా? అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు సరే, అవన్నీ ఎల్లో మీడియా వరకు అభివృద్ధి కార్యక్రమాలే, కానీ ప్రజల్లో మాత్రం ఇంతవరకు. ఇందులో మీడియా ఎందుకు వచ్చింది? మీడియా ఎందుకు వచ్చింది ఇందులో? అదే ఎల్లో మీడియా వరకునే అవన్నీ ప్రజల్లోకి రాలేదు. ఎల్లో మీడియా అవన్నీ ఊరికే ఫోకస్ చేస్తుంది, ప్రచారం చేస్తుంది, లబ్ధిదారులు ఇంతవరకు లబ్ధి కాలేదు, అందుకనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ చేస్తాడని మా నమ్మకం. సార్, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి జనం? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసి చూపిస్తారు కాబట్టి, వాళ్ళ నాన్న చేస్తున్నాడు కాబట్టి ఇతను కానీ చేస్తాడేమో అనే నమ్మకంతో ఒకసారి ఛాన్స్ ఇద్దామని. ఓకే. సరే, ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి బాలకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎలా ఉందని పనితీరు? అంటే ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? ఏం పనితీరు అయితే లేదు, 4 మంత్స్కి ఒకసారి వస్తాడు, ఆయన పూలహారాలు వేస్తారు, పిలుచుకొని పోతారు, అంతే. ఏమి అభివృద్ధి? ఇట్లా అభివృద్ధి ఇట్లా రోడ్లు ఇట్లా ఉన్నాయి, అంతే. ఓకే. ఇదే ప్రధాన రహదారా? ఇది ప్రధాన రహదారి. చూడు, రోడ్ వైడింగ్ లేదు, ఏం లేదు, చాలా ఇరుకు, చాలా ఇబ్బంది. సరే, ఈసారి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? నవీన్ నిచ్చల్ సీట్ కన్ఫర్మ్ అయిందా? 99%. ఈరోజు అయిపోతుంది, 100% కన్ఫర్మ్ అయిపోతుంది, ఖచ్చితంగా అవుతాడు. ఓకే. నవీన్ నిచ్చల్ ఇక్కడ ఎమ్మెల్యే కాబోతాడు. స్టేట్లో జగన్మోహన్ రెడ్డి. మీ ఓటు? జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్న. ప్రధాన మీ పేరు? నా పేరు విజయభాస్కర్ రెడ్డి గారు. ఓకే, రైట్ అండి. మీరు ఎంతో సుదీర్ఘ అనుభవం ఉంది, పెద్దవారు, ఎన్నో రాజకీయ పార్టీలను చూశారు, ముఖ్యమంత్రులు చూశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి 2019. చాలా పార్టీలు తలపడుతున్నాయి, అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే ఉంది. అంతా జగన్ ఎందుకు అవుతారు అనుకుంటున్నారు మీరు? అండ్ ఎక్కడంతా ప్రజలంతా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఇట్లా జగన్ అవుతాడు అంటే 5 ఏళ్ళు ఒకసారి మారితే బాగుంటుంది అని ప్రజల్లో ఇదైతా ఉంది. మరి 5 ఏళ్ళకి ఒకసారి మారితే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేసి ఉంటాడు? ఇక్కడ కొన్ని పనులు బాగానే చేసినాడు, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. అయినా కూడా ఇది కూడా కొన్ని రోజులు చూడాలి కదా, జగన్ కూడా చూడాలంటావు? జగన్ చూస్తే అది కూడా అర్థమవుతుంది కదా. ఓకే. జగన్కి ఎక్స్పీరియన్స్ లేదంటారే? జగన్కి చిన్నపిల్లడు ఎక్స్పీరియన్స్ లేదు, చంద్రబాబు నాయుడు కంటే అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన అయితే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తాడని జనాలు అంటున్నారు. ఆయన తండ్రికి పుట్టిన కొడుకు ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా అంతా చేసినారు, ఇంకా ఆయనకు పుట్టిండే కూడా కదా జగన్ గారు చేసే అట్లా చూస్తే బాగా ఇదైతుంది. ఒకసారి చూస్తాము, ఏమి ఛాన్స్ ఒక 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చి చూస్తా ఉంటే మార్పులు చేయకపోతే కదా, ఇంకా అది మనం ఏం చేయగలుగుతాము? అదే మార్పులు. ఓకే, రైట్. మీ హిందూపూర్ నియోజకవర్గం ఉంది, ఇప్పుడు బాలయ్య బాబు, ఎన్టీఆర్ తనయుడు బాలయ్య బాబు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఈ 4.5 ఏళ్లలో బాలకృష్ణ గారు ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి? ఏం చేసి ఉంటాడు? ఏదో పశువులది ఏదో కట్టినాడు, బాగానే ఉంది, హాస్పిటల్ బాగుంది, ఏదో మార్కెట్ ఏదో కడతా ఉన్నారు, అది బాగానే ఉంది. కానీ స్థానికంగా వచ్చి ఇక్కడ ఉండి అంత బాగుంటుంది. బాలకృష్ణ అంటే ఆయన పెద్ద సినిమా యాక్టర్ కదా, ఇక్కడ ఉండే పరిస్థితులు ఉండవు కదా, మరి ఎట్లా ఉంటాడు అనుకుంటాను? సార్, నియోజకవర్గానికి ఎప్పుడైనా వస్తున్నాడు ఇక్కడికి? అంటే నాది వేరే బయట పల్లి, నాదేమి కావచ్చు, కానీ ఇదే నియోజకవర్గం కదా, ఈ నియోజకవర్గమే. కానీ అదే ఏదో స్థానికంలో ఉండే వాళ్ళని కూడా మనం అట్లా ఒకసారి చూస్తే బాగుంటుంది అని అనిపిస్తా ఉంది. ఫైనల్ గా జగన్ బాబు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. రొంత రైతులకి వాళ్ళ నాయన కూడా రొంత ఏదో బాగానే. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం మీ హిందూపూర్ నియోజకవర్గానికి?
ఇక్కడ ఏదో అంత నవీన్ నిచ్చిల్ అని ఏదో ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదు కదా, అయిందని ఏదో అంటా ఉన్నారు. ఆయన అయితే బాగుంటుందంట. ఆయన అయితే పర్వాలేదు, ముందు నుంచి బాగానే. సార్ నీ ఓటు అది నేను నిర్ణయం అది ఎట్లా చెప్పగలరు, అక్కడ పైనిచ్చిన తర్వాత చేయలేకపోతే మరి ఇంకా జగన్ ఎక్కడ చేస్తాడు చెప్పండి. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఈ రోజు సంవత్సరం ముందు యాడ్ చేయలేదు, 2 ఏళ్ల క్రితం యాడ్ చేయలేదు అంటే క్వశ్చన్ మార్క్ వేస్తారు మీరు. మరి జగన్ అనుభవం లేని వ్యక్తి ఎట్లా చేస్తారని చెప్పండి, వస్తేనే ముఖ్యమంత్రి కాదు. ఇంత అపారమైనటువంటి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే కొన్ని పనులు కాలేకపోయింది, జగన్ వల్ల ఏమవుతుంది అంతే కదా, వాస్తవం నిజమైన పరిస్థితి అదే కదా. జగన్ ఈ రోజు అనుభవం లేని వ్యక్తి మరి ఎట్లా చేస్తాడు? ఇంత అనుభవం ఉన్న రాజకీయ నాయకుడే ఈ రోజు అజ్జలు ఇజ్జలని ప్రజలు అవుతుంటే సమాధానం చెప్తున్నాడు. మరి జగన్ ఎలా చేస్తాడండి? సరే అన్న, ఓకే రైట్, మీరు చెప్పింది కరెక్ట్, బాగుంది. ఇప్పుడు మీ హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరు స్థానికంగా లేకపోయినప్పుడు కూడా బాలకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 4.5 ఏళ్లలో ఈ హిందూపూర్ నియోజకవర్గానికి ఎటువంటి సేవలు అందించారు, ఎట్లా డెవలప్? మనకి చాలా మాటలు చెప్పాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్తో కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే కార్పొరేట్ హాస్పిటల్తో ఈక్వల్ గా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ రెడీగా ఉంది. ఏంటి ఇక్కడ ఈ హిందూపూర్ నియోజకవర్గంలో హిందూపూర్లో అంత నీట్ గా అంత నీట్ గా ఉంది హాస్పిటల్. అంటే ఈ రోజు చంద్రన్న బీమా, తర్వాత ఆరోగ్యశ్రీ, ఒక కాలు ఇరిగితే సామాన్య ప్రజలు కాలు ఇరుచుకుంటే కట్టుకునే శక్తి లేదు. ఈ రోజు నువ్వు హాస్పిటల్కి అడ్మిట్ అవుతున్నట్టు భీమ్ కార్డు తప్ప, ఆధార్ కార్డు తప్ప ఇమీడియట్ యాక్షన్, ఇమీడియట్ గా అంటే ఇస్తాడు. 15 నిమిషాలు 20 నిమిషాల్లోనే ఆపరేషన్ మొదలు పెట్టేస్తారు. అంటే ఎందుకు మొదలు పెడతారు అంటే గవర్నమెంట్ దానికి సంబంధించిన డబ్బు డాక్టర్కి వేస్తున్నాడు అనమాట. దానికి సంబంధించిన కాలుకో ప్యాచర్కో చేతికో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన డబ్బు చంద్రన్న గారు మనకి ఇక్కడ ఈ హాస్పిటల్కి రిలీజ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ యాక్షన్. అంటే పెద్ద షావుకారు పోతే తన బండ్లు వచ్చేస్తారు హాస్పిటల్కి, సామాన్య కార్యకర్త పోతే వాళ్ళకి డబ్బులు లేక నాడు బండి పెడతారు నెలగానే. మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే సమానంగా కంటే ఎక్కువ చూస్తారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అంటే సమానం కంటే ఇంకా ఎక్కువ. మరి ఈసారి బాలకృష్ణ గారు గెలిచే అవకాశం ఖచ్చితంగా గెలుస్తారు, 100% అండి, నో డౌట్. సెంట్రల్ స్టేట్ వైడ్ మనం చెప్పలేమండి. స్టేట్ వైడ్ అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతామండి. స్టేటేనండి, చంద్రబాబు ఖచ్చితంగా 100% ముఖ్యమంత్రి అవుతారు. మా ఓటు చంద్రబాబు నాయుడుకి వేస్తామండి, సైకిల్ గుర్తు. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ మీ పేరు? నారాయణ స్వామి నాయక్ అండి. స్వామి నాయక్ గారు, చూస్తున్నారు ఒక స్టూడెంట్గా రాజకీయాలు మీకు అన్నీ తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 4.5 సంవత్సరాలు అయింది. పైన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అన్ని పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ 2 పార్టీల మధ్య ఎక్కువ పోటీ ఉండే అవకాశం కనబడుతుంది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఫైనల్గా ఈ అన్ని పార్టీలలో కలిపితే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఖచ్చితంగా టీడీపీ పార్టీ అండి. టీడీపీ. ఎందుకు టీడీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ మన స్టేట్లో జరుగుతున్న ఇంప్రూవ్మెంట్, చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. మనకు స్పెషల్గా మా డిస్టిక్ అయితే కియా కార్ల ఫ్యాక్టరీ అయితేనేమి, పెనుకొండ ఏరియాలో, దాని తర్వాత వాటర్ అయితేనేమి. మా డిస్టిక్ లో అసలు వాటరే ఉండదు. ఈ టైంలో ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా వాటర్ వచ్చాయి. మా హిందూపూర్ ఏరియాలో కూడా ఎప్పటి నుంచో వాటర్ లేదు, ప్రాబ్లం ఉండేది, ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కాస్త కూస్తో వాటర్ వచ్చాయి. మరి అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు చేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంది సీఎంలుగా ఉన్నారు. మరి ఎప్పుడు మరి ఆ నీటి సమస్య తీరలేదు ఇక్కడ? తీరలేదండి. అప్పటి నేను ఇక్కడికి హిందూపూర్కి వచ్చేసి నేను చాలా ఒక 15 years నుంచి ఉన్నా. ఇప్పటి వరకు ఈ విధంగా నీళ్ళు రావడం అయితే చూడలేదు. ఈ చెరువులకు అయితేనేమి, కాలువల ద్వారా అయితేనేమి నీళ్ళు అయితే, తాగునీరు కూడా ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి కూడా తాగునీరు కూడా వస్తుంది. ఆ పనులన్నీ కూడా అయిపోతున్నాయి. త్వరలో కూడా అది కూడా స్టార్ట్ చేస్తారనుకుంటున్నాం. వాటర్ బాగా జరిగిందంట. జరిగింది. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, టౌన్ లో కూడా రోడ్లు కూడా చాలా వెండింగ్ అవుతున్నాయి. ఆ తర్వాత అటు సైడ్ బెంగళూరు రోడ్ లో కూడా చాలా బాగా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఊళ్ళలో పరిస్థితి కూడా బాగుందండి. సీసీ రోడ్లు కానీ అంతా బాగుంది. మరి మీ హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి బాలకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది 4.5 ఏళ్లలో? చాలా బాగుందండి. ఆయన ఇక్కడికి రాకుండా కూడా పనులు అయితే జరుగుతున్నాయి. మన వైసీపీ పార్టీ వాళ్ళు అయితేనేమో ఈ రోజు అబ్దుల్ గని అంటారు, రేపు నవీన్ నిస్సలు, ఆ తర్వాత రోజు ఆయన ఎవరో ఇక్బాల్ అహ్మద్ అంట. ఆయన క్లారిటీ లేదు, వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు ఏ క్యాండిడేట్ తెలియదు ఇంతవరకు. ఇప్పటి వరకు మాకైతే తెలియదు, అసలు ఆయనకు తెలిసేదే లేదు, అది కూడా తెలియదు మాకు. సరే, ఫైనల్ గా అంటే ఇప్పుడు ఈ హిందూపూర్ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే, ప్రతిపక్షం ఎవరు క్యాండిడేట్ ఉన్నారో ఇంతవరకు తెలియదు కాబట్టి ఈసారి కూడా బాలకృష్ణ డిసైడ్ అంతే, బాలయ్య బాబే. మరి స్టేట్ లో ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ఇన్ని రోజులు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు.
ఒక్క రోజైనా ఇన్ని రోజులు పాదయాత్ర చేశాడు, ఒక్క రోజైనా మోడీని మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి ఒక్క రోజైనా అడిగాడా? మీరు చెప్పండి. అడిగాడా? అసలు అడగలేదు కదా. ఇంకా ఆయన గెలిస్తే ఖచ్చితంగా మీ రాష్ట్రాన్ని తీసుకెళ్లి మోడీ కాళ్ళ దగ్గర పెడతాడు, అంతే గ్యారంటీగా. టీడీపీకి అండి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.